మామ ఈ రోజుల్లో ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లు చాలామంది సస్పెండ్ అయిపోయాయి. సస్పెండ్ అయిన ఛానల్ని ఎలా రిటర్న్ తీసుకురావాలో నేను ఈ వీడియోలో చెప్పడం కాదు, చూపిస్తాను. అప్పుడు మీరు లాస్ట్ వరకు అయితే ఈ వీడియోని చూడండి. మీ దాంట్లో 30,000, 50,000, లక్ష మంది ఉన్నా కూడా మీకు తెలియకుండానే మీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లు సస్పెండ్ అయిపోయాయి. కాబట్టి వాళ్ళందరినీ ఎలా రిటర్న్ తీసుకురావాలి, అలాగే నీవు ఉన్న ఫాలోవర్స్ ఒరిజినల్లీ అలాగే ఉండేలా ఎలా చూసుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తాను. ఇదే ప్రాసెస్ మీరైతే ఫాలో అవ్వండి. ముందుగా మీకు ఉన్న ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ని లాగౌట్ చేసేయండి. లాగౌట్ చేసిన తర్వాత ఇలాగ వస్తుంది అనమాట. అక్కడ ఎంటర్ యూజర్ నేమ్ అనేది వస్తుంది. ఆ కోడ్ అనేది డిగ్స్ 6 నెంబర్లతో ఉంటుందన్నమాట. అది ఈమెయిల్కే వస్తుంది, కేవలం నెంబర్కి కాదు, మీ ఈమెయిల్కి వస్తుందన్నమాట. ఆ నెంబర్ని కాపీ చేసుకోండి, లేదా నెంబర్ అనేది గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకున్న తర్వాత ఇలాగా చేసేయండి. ఇలా చేసిన తర్వాత మీకు రికార్డ్ ఏ వీడియో ఆఫ్ యువర్ సెల్ఫ్ అని వస్తుంది. రికార్డ్ ఏ వీడియో సెల్ఫ్ యువర్ అన్నప్పుడు ఇలా చేయండి అనమాట. ఇక్కడ టేక్ ఏ వీడియో సెల్ఫీ ఉంది కదా, దాని మీద స్టార్ట్ సెల్ఫీ క్లిక్ చేయండి. స్టార్ట్ సెల్ఫీ చేసిన తర్వాత ఇలాగ వస్తుందన్నమాట. మీకు ఇలాగా 3 లైన్లు వస్తాయన్నమాట. ఫ్రంట్, లెఫ్ట్, రైట్, పైకి. అర్థమైంది కదా? ఇలాగ నేనైతే ఫోటో పెడుతున్నాను. లెఫ్ట్, రైట్, పైకి అనమాట. పైకి పెట్టుకున్న తర్వాత ఇలాగనమాట. చాలా అంటే చాలా టైం తీసుకుంటుంది. మీరైతే తొందరపడి వెంటనే మాకు కావాలంటే కష్టం. ఓపికతో ఉన్నప్పుడే మనకు అనేది మీ అకౌంట్ అనేది రిటర్న్ తెచ్చుకోవచ్చు అనమాట, మీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్. సో అందువలన నేను ఇది చూడండి, ఎంత చేసినా కూడా నాకైతే వర్కౌట్ అనేది కావట్లేదు. ఎందుకంటే స్ట్రైటు లేదా లెఫ్ట్, పైకి ఇలా పెట్టాలంటే పర్ఫెక్ట్గా పెట్టాలి. అది తీసుకునేటప్పుడే అది యారో చూపిస్తుంది మీకు. ఇలా కొద్దిసేపు వెయిట్ చేసిన తర్వాత ఇది యారో చూపిస్తుంది కదా, ఇటు సైడ్ లెఫ్ట్ అన్నప్పుడు లెఫ్ట్ తిప్పాలి, స్ట్రైట్ పైకి అన్నప్పుడు పైకి తిప్పాలి. దూరం నుంచి పెట్టాలి కెమెరా. ఇలాగ నేను ఎలా పెడుతున్నానో అలాగ పెట్టండి. తర్వాత లెఫ్ట్ అన్నప్పుడు లెఫ్ట్ తిప్పాలి. అర్థమైంది కదా? చూడండి ఎంత ప్రాసెసో, ఇంత చేస్తేనే వస్తుందన్నమాట. లెఫ్ట్ తీసుకున్న తర్వాత ఇలా వచ్చేసింది ప్రాసెస్. ఇలా వచ్చిన తర్వాత మొత్తం అయిపోయిందనమాట. సెల్ఫీ అయిపోయిన తర్వాత ఇలా అప్లోడింగ్ యువర్ ఇన్ఫర్మేషన్ అని వస్తుంది. అప్లోడింగ్ యువర్ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత కొంచెం టైం తీసుకుంటుంది మామ, తొందరపడొద్దు, టైం తీసుకుంటుంది. టైం తీసుకున్న తర్వాత మీకు నిదానంగా వస్తుంది అనమాట. అర్థమైంది కదా? అప్లోడ్ యువర్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా, అప్లోడ్ యువర్ ఇన్ఫర్మేషన్ తర్వాత కొంచెం టైం తీసుకొని, చాలా అంటే చాలా టైం తీసుకుంటుంది, 5 మినిట్స్. అర్థం కదా? ఒక 5 మినిట్స్ లేకపోతే 10 మినిట్స్ మీరైతే ఓపికతో ఇలాగే అలాగా వెయిట్ చేశారనుకోండి, తర్వాత ఐడెంటిటీ వచ్చేస్తుంది. తర్వాత ఇప్పుడు వచ్చింది కదా, యువర్ సబ్మిట్ ఆన్ అపీల్ ఆన్ 30 జూలై 2025 అని, అలాగనమాట. అలా వచ్చిన తర్వాత కొద్దిసేపు వెయిట్ చేయండి. కొద్దిసేపు వెయిట్ చేసిన తర్వాత దానికి ఇంకో ప్రాసెస్ ఉంది, వెంటనే మీకు రాదు ఆ ప్రాసెస్. అది ఏంటంటే ఇప్పుడు మళ్ళీ అలా వచ్చిన తర్వాత మళ్ళీ మీకు ఇలా వస్తుందన్నమాట. తర్వాత మళ్ళీ మీకు ఎంటర్ యువర్ ఫోన్ నెంబర్ అని అడుగుతుంది. ఎంటర్ యువర్ ఫోన్ నెంబర్ కాడ మీరు ఇండియాని సెలెక్ట్ చేసుకోవాలి. అర్థమైంది కదా? అక్కడ మన ఇండియా సెలెక్ట్ చేసుకుని తర్వాత మన ఫోన్ నెంబర్ అనేది కొట్టాలన్నమాట, కంట్రీ. కొట్టిన తర్వాత సెండ్ ఏ కోడ్ వస్తుంది మళ్ళీ ఫోన్కి. అర్థమైంది కదా? సెండ్ ఏ కోడ్ వస్తుంది. ఆ కోడ్ వచ్చిన తర్వాత మనం ఆ కోడ్ 6 డిజిట్ నెంబర్లు, 6 నెంబర్లు అక్కడ కొట్టాలి. 6 నెంబర్లు అంటే మనకి కొంతమందికి లేట్గా వస్తుంది, కొంతమందికి ఎమ్మటే వస్తుంది. నాకైతే ఎమ్మటే వచ్చింది. సో ఆ 6 నెంబర్లు అక్కడ కొట్టేసాను అనమాట. అది వాట్సాప్లో వస్తుంది, మీ ఫోన్కి వాట్సాప్ ఉంటేనే. అర్థమైంది కదా? అలా వచ్చిన తర్వాత అప్లోడ్ ఏ ఫోటో అని అడుగుతుంది. అప్లోడ్ ఏ ఫోటో. అప్పుడు మీరు ఏం అప్లోడ్ చేస్తారు? మీ సెల్ఫీ ఫోటో కాదు, సెల్ఫీ ఫోటో అని. మీరైతే నేను ఇక్కడ కావాల్సి మీకు చూపించడానికి నేను కొంచెం సెల్ఫీ ఫోటో అని నేను అప్లోడ్ చేశాను. కాకపోతే సెల్ఫీ ఫోటో కాదు, అది మీ పాన్ కార్డు ఫోటో అనమాట. మీ పాన్ కార్డు ఫోటో లేదా మీ ఆధార్ కార్డు ఫోటో, మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఫోటో, ఇంకా ఏమైనా ఉంటే దాన్ని ఫోటో ఓపెన్ చేసి సబ్మిట్ కొట్టాలి. సబ్మిట్ కొట్టిన తర్వాత మీకు అనేది వచ్చేస్తుంది అనమాట. అర్థమైంది కదా? తర్వాత ఇదో యువర్ సబ్మిటెడ్ ఆన్ అపీల్ ఆన్ జూలై 30, 2025 అని వచ్చింది. ఇలా వస్తుంది మామ. కరెక్ట్గా మీరు ఇలాగే ప్రాసెస్ ఫాలో అయ్యారనుకోండి, కొద్దిసేపటి తర్వాత మీకు అకౌంట్ అనేది రిటర్న్ వస్తుంది. లేదా ఎర్రరన్ వస్తుంది. ఎర్రరన్ వచ్చింది అనుకోండి, మళ్ళీ ఇంకోసారి ట్రై చేయండి. అలా ట్రై చేస్తూ ఉండండి, ఎక్కువసార్లు ట్రై చేయకండి. మళ్ళీ అలా ట్రై చేస్తూ ఉంటే తర్వాత మీకు అనేది వస్తుంది. ఇలా ప్రాసెస్ ఫాలో అయితేనే మీ అకౌంట్ని రికవరీ చేసుకోవచ్చు. లేదా మీ అకౌంట్ డిసేబుల్ అయిపోయింది అనుకోండి, ఇంకా సస్పెండ్ అయిపోయింది, ఇంకా రిటర్న్